ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ స్మిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల సింగర్ స్మిత మీడియాతో మాట్లాడారు. తాను కొత్తగా ప్రారంభించిన తపస్వి ప్రాజెక్టు విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టులోని మొదటి పాట విడుదలవుతున్న సందర్భంగా ఏ పనినైనా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందని, అందుకే తిరుమలకు వచ్చినట్లుగా తెలిపారు. స్వామివారి కృపతో తపస్వి ప్రాజెక్టు అందరినీ అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన కొత్త ప్రాజెక్టు తపస్విలోని మొదటి సాంగ్ రిలీజ్ అవుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు తిరుమల రావటానికి కారణం మెయిన్ గా తత్వమసి అనే ప్రాజెక్ట్ లాంచ్ ఈ రోజు అవుతుంది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక చిన్నదైంది హైదరాబాద్ లో. బట్ రిలీజ్ ఈ ప్రాజెక్ట్ కి కరెక్ట్ ప్లేస్ తిరుమల రావటం అనేది నమ్మి ఇక్కడికి వచ్చాను. ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని మొదటి చాప్టర్ ప్రథమ పాదంలో మొదటి పాట ఈ రోజు శనివారం 16వ తారీఖు మే 2026 రిలీజ్ అవబోతాను. ఇదొక 100 సాటర్డేస్ అంటే 100 శనివారాలు పొద్దున రిలీజ్ చేద్దామని ఒక ఆలోచనతో 100 పాటల్ని రివైవ్ చేస్తున్నాను. ఇది తత్వాలు అనేవి చాలా మందికి పాటలు విన్నో ఈ పాట నాకు తెలుసు అనుకుంటారు, కానీ ఆ పాటలో యాక్చువల్లీ అసలు రాసిన కారణం ఏంటి, దాని అంతరార్థం ఏంటి అనేది చాలా మంది అసలు గమనించం కూడా. నాకు తత్వాలు ఎన్నో రకాలుగా నా మైండ్ని నా లైఫ్ని చాలా విధాలుగా మార్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ షేర్ చేసుకుందామని, ప్లస్ ముందు ఇప్పుడున్న జనరేషన్ ఇంకా యంగర్ కిడ్స్ కూడా కనెక్ట్ అయ్యేలాంటి కమ్యూనికేషన్తో చేస్తున్నాం ఈ 100 తత్వాలు కూడా. అన్నమయ్య గారి తత్వాలు కూడా ఓల్డ్ ఉన్నాయి దానిలో. ఈ రోజు రిలీజ్ అవ్వబోయే తత్వం మొదటిది మానస సంచరదే, ప్రశాంతంగా హాయిగా వెళ్ళిపోయే తత్వం. సింపుల్ లాంగ్వేజ్ లో ఇట్ ఈస్ అద్వైత భక్తి తత్వం. నెక్స్ట్ నుంచి ఇంకా రకరకాల వైరాగ్యం, భక్తి, ఫిలాసఫీ, సోషల్ జస్టిస్ మీద ఇంకా రకరకాల తత్వాలు రాబోతున్నాయి. బట్ ఎస్, ఈ రోజు మొదటి భాగం ప్రథమ పాదంలో ప్రథమ పాట రిలీజ్. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే సంచరరే